హలో హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ కుమార్ పాల్త్యా. వెల్కమ్ టు పాల్త్యాస్ ఛానల్. నేను మాస్టర్ ఎడ్యుకేషన్ యూకేకి వచ్చి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. సో 8 months నుంచి కంప్లీట్ లాక్డౌన్లో ఉంది. ఈ లాస్ట్ 1 month నుంచి చూసుకుంటేనే మెల్లమెల్ల యూకే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ మే 17th ఆల్మోస్ట్ 80 to 90% లాక్డౌన్ అన్లాక్ చేసింది. సో నాకేనే కాదు, యాజ్ ఎ ఫ్యామిలీగా, లేకపోతే స్టూడెంట్గా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏదైనా ఒక మంచి వీకెండ్ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటుంటే అది ఎక్కడ, అసలు నేనున్న ప్లేస్ అంటే నేనుండే ప్లేస్ లెస్టర్ సిటీ. సో ఆ సిటీలో ఏదైనా ఒక హ్యాపీనింగ్ ప్లేస్ ఉందా, ఏదైనా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఉందా అంటే ఎస్ ఉంది. అదే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ప్లేస్ పేరు ఏంటో తెలుసా? సిటీ సెంటర్. లెస్టర్ సిటీ సెంటర్ అని ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. ఎందుకంటే అక్కడ బిల్డ్ చేసిన ప్రతి బిల్డింగ్ ఒక బ్యూటిఫుల్. అక్కడ ఆర్కిటెక్చర్ కానీ, ఆ డెవలప్ చేసిన బిల్డింగ్ విధానం కానీ, ఆ రోడ్స్ కానీ, ఆ లైనింగ్స్ కానీ, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెనోవేట్ అయ్యే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే నేను అక్కడికి ఎలా వెళ్ళాలనుకుంటున్నారా? బేసిక్గా అక్కడికి సొంత కార్లో వెళ్తే పార్కింగ్ ఇష్యూ చాలా హెడేక్ అండి. బట్ బై వాక్ ఆర్ బై క్యాబ్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ ఎంత టైం మనం స్పెండ్ చేస్తామో మనకు తెలియదు కాబట్టి. సో బేసిక్గా నేను ప్రిఫర్ చేసేది బై వాక్ ఆర్ బై క్యాబ్ అండి. సో ఈరోజు నేను నా కార్ ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే అక్కడ పార్క్ ఎలా చేయాలి, అండ్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంది పార్కింగ్కి, అండ్ ఎక్కడ పార్క్ చేస్తే ఎంత పే చేయాలి, అండ్ టికెట్ ఎలా తీసుకోవాలి, టికెట్ ఎలా డిస్ప్లే చేయాలి, అండ్ టికెట్ కనుక ప్రాపర్గా డిస్ప్లే చేయకపోతే మనకి 3,500 to 7,500 పెనాల్టీ ఛార్జెస్ పడతాయి. సో బీ కేర్ఫుల్ విత్ పార్కింగ్. సో కార్ పార్క్ చేసిన ఇమీడియట్గా సరౌండింగ్లో టికెట్ మెషిన్ చూసి అక్కడికి వెళ్ళి మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవాలి. దాని మీద పర్ అవర్కి ఎంత అమౌంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు కనిపించే ఆ 4 బటన్స్లో ఫస్ట్ బటన్ పేమెంట్ మోడ్ అనమాట. సో బేసిక్గా పర్ అవర్కి £1, పర్ 3 hours-కి £3 చాలా ఎకనామికల్ ప్రైస్ పెట్టాడు. సో అక్కడ ఫస్ట్ పేమెంట్ మెథడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం టైం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బేసిక్గా అది క్లిక్ చేసుకుంటూ వెళ్తే మన టైం అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్తుంది. సో నెక్స్ట్ మీరు ప్రెస్ చేయాల్సింది గ్రీన్ బటన్. సో మీ పేమెంట్ మోడ్ అనేది యాక్టివేట్ అయ్యి మీకు రిసిప్ట్ కావాలా వద్దని అడుగుతుంది. ఎస్ వీ డూ వాంట్ ఏ రిసిప్ట్. ఆఫ్టర్ దట్ పేమెంట్ చేసి త్రూ కార్డ్ ఆర్ క్యాష్ మీ కన్వీనియంట్. సో అది చేసిన తర్వాత మీకు టికెట్ అనేది ఆ చిన్న హోల్ నుంచి అనేది వస్తుందండి. అది తీసుకొని స్ట్రైట్ అవే మీ కార్ దగ్గరికి వెళ్ళి మీరు లోపల సైడ్ నుంచి అది డిస్ప్లే చేయాలన్నమాట. మీరు చూస్తున్న దారి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది వే ఫర్ సిటీ సెంటర్. సో బేసిక్గా ఇట్ సైడ్ వాక్ చేసుకుంటూనే రావాలి, లేకపోతే సైకిల్ మీద రావాలి. నాట్ కార్స్ అలౌడ్. అండ్ ఇదే దారిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రెస్టారెంట్ ఉంటుందండి. నేను వచ్చిన ప్రతిసారి ఆ అంబియన్స్ని భలే ఎంజాయ్ చేస్తా. అండ్ ఆ రెస్టారెంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. అండ్ ఆ రెస్టారెంటే కాకుండా ఆ బిల్డింగ్ కూడా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చూడండి. ఈ దారి కంటిన్యూయేషన్ ఫర్ సిటీ సెంటర్ అండి. సో మీరు చూసినట్లయితే డిసబుల్డ్కి సపరేట్ లైన్ ఉంది, అండ్ సైకిల్స్కి సపరేట్ లైన్ ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే కార్కి కూడా సపరేట్ లైన్ ఉంటుంది. మీరు వచ్చే కార్ని చూసినట్లయితే అది డిఫరెంట్ లైన్ అనమాట అక్కడ. సో అక్కడ నుంచి కార్ ఒక్కటే రాగలదు. సో అదే దారి కంటిన్యూయేషన్గా వస్తుంటే దర్ ఆర్ లాట్స్ ఆఫ్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఆల్సో మీరు ఆ రెడ్ కలర్ బోర్డు మీద వైట్ కలర్ సైన్ చూస్తే అది ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళకూడదు. అటు సైడ్ నుంచి వచ్చే కార్సే బయటికి రావచ్చు. అండ్ మీరు ఈ లైనింగ్ చూస్తుంటే డిసబుల్డ్కి ఎంత కంటిన్యూయేషన్గా ఉందో చూడండి. అండ్ అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే నేను చెప్పినట్లే హిస్టారికల్ బిల్డింగ్స్ లైక్ ప్యాలెస్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బిల్డింగ్
ఐ మీన్ టు సే ఆ ప్యాలెస్ ఒక హోటల్ అన్నమాట. సో దాని నుంచి పాస్ అయ్యే ప్రతిసారి కంటిన్యూగా చూస్తూనే ఇలానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకో హాట్స్పాట్ అండి. ఎంత బాగుంటుందంటే మీరే చూడండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతారు. అండ్ ఇక్కడ సిట్టింగ్ అవుట్డోర్ కూడా ఉంటుందండి. అలానే దీని చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీరే చూడవచ్చు అవి. అండ్ దీని పక్కన ఒక చిన్న సీనరీ ఉందన్నమాట. ఆ సీనరీ ఏంటంటే పక్షులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో వీటితో ఐ మీన్ ఫ్యామిలీలో పిల్లలతో ఎవరైనా వస్తే వీటితో ఆడుకోవడం, అక్కడ టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇప్పుడు మీకు కనిపించే మార్కెట్ పేరు లెస్టర్ మార్కెట్. అండ్ ఈ మార్కెట్లో ప్రతి గ్రోసరీ అవైలబుల్ ఉంటాయండి. ఎందుకంటే ఈ కంట్రీలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ ఇక్కడికి వచ్చి తీసుకొని, అండ్ తీసుకోవడానికి రీజన్ ఎందుకంటే ఇక్కడ ఎకనామికల్ ప్రైస్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ మార్కెట్లో గ్రాసరీస్ కాకుండా దేర్ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఐటమ్స్ ఆల్సో, అవి మీరు చూడొచ్చు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ పక్కన స్ట్రీట్లో ఈ మోటార్ వెహికల్ కనబడంగానే ఇన్స్టెంట్గా షూట్ చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మీకు కనిపించే ప్యాలెస్, అది ప్యాలెస్ కాదు, అది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఈ దారి అనేది మెయిన్ దారి అండి సిటీ సెంటర్కి. అండ్ ఈ దారిలో లాట్స్ ఆఫ్ సర్వీసెస్, షాపింగ్ మాల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఈ సెంటర్లో ఎన్నో యాక్టివిటీస్ జరుగుతాయి. బట్ యాక్చువల్లీ నేను షూట్ చేసినప్పుడు ఒక యాక్టివిటీ జరిగింది, అండ్ అది కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. యాక్టివిటీస్ లైక్ సాంగ్స్, డ్యాన్స్ చేయడం. అండ్ అందులో ఈ అమ్మాయి ఒక పాట పాడింది, చాలా అద్భుతంగా పాడిందండి. జస్ట్ వినండి. ప్రీమియర్ లీగ్లో ఫుట్బాల్, రగ్బీ, క్రికెట్ లెస్టర్ టీం గెలిచిందనమాట. దానికోసమే ఈ రిప్రజెంటేషన్ లైక్ 1996లో ఈ స్టాచ్యూస్ బిల్డ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ హాట్స్పాట్ ఈజ్ క్లాక్ టవర్. ఒరిజినల్గా ఈ క్లాక్ టవర్ని మనం హే మార్కెట్ మెమోరియల్ క్లాక్ టవర్, బేసిక్గా ఇది 1968లో బిల్డ్ చేశారు. అండ్ దీని మీద కొంతమంది కింగ్స్ స్టాచ్యూస్ బిల్డ్ చేశారు. అండ్ బేసిక్గా ఈ మెమోరియల్ క్లాక్ టవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ట్రాఫిక్ కన్జెక్షన్ సొల్యూషన్గా ఉంటుందని. అండ్ ఇది ఫస్ట్ ట్రాఫిక్ ఐలాండ్ ఇన్ ది యూకే. సో ఈ స్ట్రీట్ కనిపించేది ప్రిమార్క్ స్ట్రీట్ అనమాట. ప్రిమార్క్ ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. అందులో చాలా ఎకనామికల్ ప్రైస్లో దొరికే బట్టలు ఉంటాయండి. అదే స్ట్రీట్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఇక్కడికి విజిట్ చేయడం పక్కా అండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఆ కార్నర్లోనే ఆ ప్రిమార్క్ షాపింగ్ మాల్ అనేది ఉందండి. వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ హాట్స్పాట్ అండి ఇది. రెస్టారెంట్ దగ్గర నుంచి మూవీ చూసే థియేటర్స్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇక్కడ రెస్టారెంట్ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఈ అంబియన్స్ ఉంది చూడండి, నాకు లండన్లో దొరికింది. దాని తర్వాత నేనుండే సిటీలో ఈ స్ట్రీట్ దొరికిందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబబ్లీగా చెప్పాలంటే కార్పొరేట్ క్లయింట్స్, స్టూడెంట్స్ అందరు ఇక్కడ విజిట్ చేసి వాళ్ళ అంబియన్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం అలానే స్ట్రీట్కి వెళ్తే ఇక్కడ థియేటర్ ఉంటుందండి. సో ఈ థియేటర్ పేరు షోకేస్ అనమాట. లోపలికైతే వెళ్ళలేదు, బట్ హోప్ఫుల్లీ బాగుంటుందని అనుకుంటున్నాను. అలానే స్ట్రైట్కి వెళ్తే మీరు ఈ అంబియన్స్ని చూస్తే ఆ బిల్డింగ్ విత్ గ్లాసెస్, అది జాన్ లీవీస్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్ బిల్డింగ్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, అది హై క్రాస్ మాల్ బ్రిడ్జ్ అనమాట. సో బేసిక్గా హై క్రాస్ మాల్లో నాకు ఎంట్రీ పర్మిషన్ లేదు విత్ కెమెరా, సో నేను రికార్డ్ చేయలేను. అందుకనే ఇది ఎగ్జిట్ అనమాట బేసిక్గా.
లోపల యాజ్ యూజువల్ మన మాల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి, అన్ని షాపింగ్ మాల్స్, ఫుడ్, రెస్టారెంట్స్. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్, అండ్ దిస్ ఈజ్ వాట్ యు సీ. సో అదే హై క్రాస్ మాల్ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇది. అండ్ ఇలానే స్ట్రేట్కి వెళ్తే ముందు ఇంకో హాట్స్పాట్ ఉందండి, అదే కెసినో అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసిందంటే ఇదే అండి ఫస్ట్ టైం. ఎందుకంటే లాక్డౌన్ అన్లాక్ అయ్యి మేము బయటికి వచ్చి మేము ఎక్స్ప్లోర్ చేసింది దిస్ ద ఫస్ట్ టైం నేనుండే సిటీలో. అండ్ ఆ కెసినో ఎలా ఉంటుందంటే మీరే చూడండి. బేసిక్గా మనం అవుట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇది కెసినో బిల్డింగ్. సో బేసిక్గా ఎంట్రన్స్ అయితే ముందు నుంచి వెళ్ళాలండి. సో లోపలికి వెళ్ళి సపరేట్ వీడియో తీద్దామని అనుకుంటున్నా. అండ్ ఇది కూడా మంచి హ్యాపెనింగ్ హాట్స్పాట్ అనమాట. హోప్ ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా, అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అనుకుంటున్నా. అలానే ప్రతి వారం మంచి మంచి కంటెంట్ ముందుంటా. అండ్ ప్లీజ్ స్టే సేఫ్, స్టే హ్యాపీ. See you. Bye.